ప్రపంచంలో ఉన్న సంపదనంతా తెచ్చి ఇక్కడే కుమ్మరించినట్టు అనిపించింది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గారావుని. ఈరోజు మన ఇండియాకే రాజమ్మకుటమైన మైసూర్ సిటీని సందర్శించబోతున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సిటీలో మనం ఏమేమి చూడాలి, ఈ సిటీకి చూడాల్సిన ప్రదేశాలకి ఎంతంత దూరం ఉంటుంది, మనం రూమ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, మనం 2 రోజులు స్టే చేసేటైతే ఏమేమి ప్రదేశాలను ఎంచుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలను నేను మీతో పంచుకోబోతున్నాను ఫ్రెండ్స్. మేము ఊటీ నుంచి మైసూరు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఊటీ నుంచి మనకి ఇది 125 కిలోమీటర్లు, 3.5 గంటల జర్నీ ఉంటుంది. మేము ఊటీలో 2 డేస్ స్పెండ్ చేసి ఈవినింగ్ కల్లా మేము మైసూరు చేరుకున్నాం. మైసూరులో మనం ఎక్కడ అంటే మన మైసూరు ప్యాలెస్కి సుమారు ఒక 3 కిలోమీటర్లు అటు ఇటుగా కనుక మనం రూమ్ తీసుకుంటే మైసూరుకి అన్నీ చూడడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ డే మార్నింగ్ ఉదయం మేము 8 కల్లా బయటకు వచ్చేసాం. మైసూరులో ముందుగా మనకి ఏవి ఓపెన్ ఉండవు ఫ్రెండ్స్. అక్కడ మినిమం 10 అవ్వాలి. 10 లోపల చూడగలిగేది మాత్రం ఈ షాపింగ్ కాంప్లెక్స్, కావేరీ షాపింగ్ కాంప్లెక్స్ అని హ్యాండ్లూమ్స్, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నడుస్తుంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ చూసుకున్నాం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఒక 1 అవర్ మాకు అయిపోయింది, ఎందుకంటే మాకు పెద్దగా పర్చేసింగ్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ రెండోది చూడవలసింది సెయింట్ ఫిలోమినా చర్చ్ ఫ్రెండ్స్. ఇది చాలా వండరు, చాలా హైటు, చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా ఈ చర్చి గురించి నేను ఒక వీడియో చేశాను, డ్రాప్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ చర్చి గురించి బాగా డీటెయిల్గా తెలుస్తుంది. అంటే సెయింట్ ఫిలోమినా గురించి, ఈ చర్చి గురించి పూర్తి వివరాలు నేను దాంట్లో తెలియజేశాను. నెక్స్ట్ ఈ చర్చిలో మేము దగ్గర ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాం. ఇక్కడి నుంచి బయలుదేరి మెయిన్ సెంటర్లోనే లోకరంజన అక్వేరియం, అంటే అండర్ టన్నెల్ అక్వేరియం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఐస్ సిటీ కూడా ఉంటుంది. మేమైతే అండర్ టన్నెల్ అక్వేరియం చూస్ చేసుకున్నాం. నిజంగా పిచ్చ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రకాల ఫిషెస్ని ఇంత ఒక సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టే మనకి ఫీలింగ్ ఉంటుంది. నిజంగా పిల్లలతో పాటు నేను ఒక పిల్లోడిలాగా ఇక్కడున్న రకరకాల చేపలు రకరకాల రంగుల్లో ఉన్నట్లని చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. అందుకే నాకు ఇది బాగా నచ్చి ప్రత్యేకంగా వీడియో చేశాను ఫ్రెండ్స్. అది నేను డ్రాప్ చేస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ నుంచి దీని పక్కనే మనకు 1 కిలోమీటర్ దూరంలోనే శ్రీ చామరాజేంద్ర జులాజికల్ గార్డెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ జూ చాలా పెద్దది, దగ్గర 4 to 5 km ఉంటుంది. ఇక్కడ చాలా వన్యప్రాణులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను, కానీ కొన్ని ముఖ్యమైనవి మాత్రం నేను మీకు చూపిస్తాను. ఇంకా అన్ని 4 కిలోమీటర్లు మాకు ముందు టైం చాలకపోవడం వల్ల ఇక్కడ వెహికల్ తీసుకున్నాం. ఇది కొంత మినిమం ఎక్సెస్ అవుతుంది, కానీ వెహికల్ మీద మనం వెళ్ళగలిగితే ఒక 2 అవర్స్లో కవర్ చేయొచ్చు. 5 అవర్స్ పట్టేది. ఇది చీతా ఫ్రెండ్స్. చీతాని ఇంత దగ్గరగా చూడగలిగాం. నెక్స్ట్ ఈ అడవి దుప్పెలు. నిజంగా పిల్లలతో కనుక మనం స్పెండ్ చేయగలిగితే ఇలాంటి ప్లేసుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క పిల్లలనే కాదు, మనం కూడా చాలా ఆశ్చర్యపోతుంటాం. అంటే ఇన్ని వన్యప్రాణుల్ని ఒకే దగ్గర మనం చూడగలిగితే. ఇంకా అది కాకుండా ఇక్కడ స్నేక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ చిన్న పాము మొదలుకొని అనకొండ వరకు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని వన్యప్రాణులను ఒకేసారి చూడగలుగుతాం. ఇక్కడ మాకు అన్ని సిటీల కన్నా మైసూర్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివే, ఎందుకంటే చూడాల్సిన ప్లేసులు ఎక్కువ ఉంటాయి, అలాగే ఛార్జెస్ అలాగే ఉంటాయి. ఇంకా మాకు ఇక్కడ మధ్యాహ్నం వరకు మేము స్పెండ్ చేసాము. మధ్యాహ్నం మ్యాక్సిమం 2 నుంచి 3 వరకు అయిన తర్వాత దీనికి ఈ ఏరియాలోనే ఆపోజిట్ కాంప్లెక్స్లో ఒక చెన్నై రెస్టారెంట్లో భోజనం చేసాం ఫ్రెండ్స్. భోజనం చేసి మ్యాక్సిమం 2:30, 3 కల్లా ఇక్కడి నుంచి బయలుదేరి మన మైసూర్ ప్యాలెస్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. నిజంగా చాలా అద్భుతం ఇది ప్యాలెస్. ఎందుకంటే నేను అంతకుముందు 2 years బ్యాక్ ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్ళి జైపూర్లో నేను 3-4 ప్యాలెస్లు చూసాం. కానీ ఇది కూడా ఒక మైసూర్ ప్యాలెస్ కదా, చూడాల్సిందే అని అనుకున్నాను. కానీ నిజంగా నా కళ్ళు చెదిరిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందుకు మైసూర్ ప్యాలెస్ అని అంటారు అనేది నాకు చాలా అద్భుతం, ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్యాలెస్లో ఉన్నంత వరకు కూడా ఫ్రెండ్స్
ఒక ప్రపంచంలో తిరుగుతున్నట్టే ఉంటుంది, ఒక కొత్త ప్రపంచంలో. నిజంగా మన భారతదేశం యొక్క చరిత్రని కానీ భారతదేశం యొక్క పూర్వ వైభోగం కానీ తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లు మనం విజిట్ చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్యాలెస్ లోపల చూస్తే అసలు ప్రతిదీ చాలా వాల్యూ, అంత ఖరీదైంది. ఆయన ఎలా నిర్మించుకున్నారు, ఆ రాజులకి అంత వైభోగం చూసి నిజంగా ఈ రోజున మనమే కదా ఇంత వైభోగం, ఇలాంటి భారతదేశంలో ఇలాంటి ప్రదేశాల్లో మనం ఉండగలగడం, ఇది మన హిందుస్థానీది అని చెప్పుకోవడానికి మనకి చాలా గర్వంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నబ్బాయి అయితే అసలు నోరు ఎల్లబెట్టేసాడు. వాడు ప్రతిదీ గమనించి ఒక్క కిటికీని కానీ ఒక తలుపుని కానీ మనం తీసుకున్న చాలు డాడీ కొన్ని లక్షల కోట్లు విలువ చేస్తుంది అని ఆడు చెప్తుంటే నాకు ఎంత నవ్వు వచ్చిందో. ఎందుకంటే ప్రతిదీ వాల్యుబుల్ ఇక్కడ ప్రతి దాన్ని కూడా ఇప్పటికీ ఇలా ఉంది. అసలు అది తయారు చేసినప్పుడు ఎలా ఉంటుంది అని నేను ఊహించడానికి కూడా నా ఊహకు అందట్లేదు ఫ్రెండ్స్. నిజంగా ఈ ప్యాలెస్ అంత కాస్ట్లీ అనమాట. ఈ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ప్యాలెస్లో దగ్గర దగ్గర మేము ఒక 3 to 4 hours స్పెండ్ చేసాం. అంటే మ్యాక్సిమం 3కి వచ్చాం, 3 నుంచి ఈ 6 వరకు కూడా ఇక్కడే సరిపోయింది. ఇక్కడ ప్రతి గుమ్మం, ప్రతి తలుపు, అక్కడ వాడే ప్రతి వస్తువుని కూడా మామూలుగా చేయలేసాం. మన రాజమౌళి గారి సృష్టి ఎలా ఉంటుందో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే నిర్మించుకున్నారు. నెక్స్ట్ ఇంకా ప్యాలెస్ నుంచి మేము ఇంకా బయటకు వచ్చేసాం. మ్యాక్సిమం 6 అలాగే ఈవినింగ్ టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి మాకు ప్లానింగ్ ఏంటంటే నిమిషాంబ ఆలయం, అంటే శ్రీరంగపట్నం వెళ్ళడానికి ప్లానింగ్ ఇది. నిమిషాంబ ఆలయానికి వెళ్ళాలి. కాకపోతే ఈ దారిలోనే మనకి ఇక్కడ చెక్క గడియారం సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడే మెయిన్ మనకి ఒరిజినల్ మైసూర్ పాక్ దొరుకుద్ది ఫ్రెండ్స్. ఆ సెంటర్కే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదిగో ఇది చిక్క గడియారం సెంటర్ అంటారు. ఇక్కడ గురు స్వీట్స్ అని ఉంటుంది ఈ కార్నర్లోనే. ఇప్పుడు మనం అక్కడికే చేరుకుంటున్నాం. ఇది సెంటర్ చాలా బాగుంటుంది అసలు. ఎందుకంటే మైసూర్లో నేను కారులో తిరుగుతున్నంత వరకు కూడా అసలు ఆ రోడ్లు వెడల్పు కానీ అక్కడ ట్రాఫిక్ ఉండే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా కాస్ట్లీ సిటీలా అనిపిస్తుంది. ఇదిగో ఇదే గురు స్వీట్స్ ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, అది ఒరిజినల్ మైసూర్, అంటే రాజుల కాలంలో వండి పెట్టిన మైసూర్ పాక్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మైసూర్ పాకు మేము అక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మాకు శ్రీరంగపురం 20 km. ఎందుకంటే అక్కడే నిమిషాంబ ఆలయం, నెక్స్ట్ బృందావన్ గార్డెన్స్, ఈ రెండు కూడా అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ 7కి బృందావన్ గార్డెన్కి వాటర్ ఫౌంటైను అది కూడా కవర్ చేసుకుందాం. ఇంకా షెడ్యూల్ ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దామని మా ప్లానింగ్. ఇంకా అక్కడికే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం ఈవినింగ్, ఇంకప్పుడే చీకటి పడుతుంది. ఇక్కడ ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఆ రోజు. కానీ ఆలయంలోకి చేరుకున్నాం. నిజంగా నిమిషాంబ ఆలయం ఇక్కడ బాగా ప్రసిద్ధి. ఎందుకంటే ఈ ఆలయంలో అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఏది మొక్కుకున్న నిమిషంలో తీరుద్దనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఇది ఆలయం అవుట్లైను. ఈ ప్రదేశంలోనే మేము ఇక్కడ కూర్చున్నాం కాసేపు. ఇది మనకు ఆలయం యొక్క అంతరాలయం ఫ్రెండ్స్. ఇది ఇంకా అక్కడ నుంచి ఇంకా కావేరీ నది ఇక్కడే మనకి కనబడుతుంది. ఎందుకంటే కావేరీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది, అవతల ఒడ్డున బృందావన గార్డెన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాటర్ బాగా ఫ్లో అవుతుంది, బాగా ఫ్లడ్స్ అనమాట. వాటర్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ నది దాటి వెళ్ళడానికి అయితే ఈ బ్రిడ్జిని అయితే మాకు మూసేయడం వల్ల ఇంక ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి మేము చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. మరి వాటర్ ఫ్లో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి మేము రూట్ మ్యాప్ పెట్టుకుని, ఇది బృందావన్ గార్డెన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఈ గార్డెన్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. నిజంగా ఈ గార్డెన్ని చూసి నేను రాకముందు ఏమనుకున్నానంటే, ఆల్రెడీ ఊటీ కొడైకెనాల్లో చాలా గార్డెన్లు చూసాం కదా, ఆ గార్డెన్లో కూడా ఇది కూడా ఒకటిలే అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఇది 20 ఎకరాల్లో దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా మనకి తిరిగి కాళ్ళు నొప్పులు రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నైట్ లైటింగ్ ఎఫెక్ట్ ఇక్కడ. కాకపోతే మాకు కొద్దిగా అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇక్కడ మేము ఆల్రెడీ లేజర్ షో ఉంటుంది అనుకున్నాం, వాటర్ లేజర్ షో ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాటర్ కావేరీ నది బాగా ఫ్లడ్స్ రావడం వల్ల అది క్యాన్సిల్ అయిందంట. కానీ అసలు ఈ గార్డెన్ చుట్టూ తిరుగుతా ఇంక ఇక్కడ గార్డెన్లో వాళ్ళు ఇంకా మమ్మల్ని వెళ్ళిపోంటారా బాబు, మీకు టైం అయిపోయిందని చెప్పేంతవరకు, అంటే 8:30 9 వరకు మేము ఇక్కడే స్పెండ్ చేసాం. ఇంకా రూమ్కి వచ్చి ఇంక తెల్లారి 8 గంటలకి
మళ్ళీ ఈ ప్రయాణం మొదలు ఫ్రెండ్స్. ఇంక ఈ ప్రయాణంలో మాకు చివరి మజిలీ నిజంగా మైసూర్ యొక్క శక్తి, మైసూర్కి మెయిన్ బలం పునాది ఈ ఆలయం ఫ్రెండ్స్. అదే చాముండి ఆలయం. నిజంగా చాముండి హిల్స్ నేను ఫాలో చేసే జగ్గి వాసుదేవ్ గారికి కూడా ఇక్కడ ఈ హిల్స్లోనే జ్ఞానోదయం అయిందంట. నిజంగా ఈ చాముండి హిల్స్ చాలా పెద్ద వ్యవస్థ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కొండపైన చాలా ప్రదేశం ఉంటుంది మనకి, కార్ పార్కింగ్ కానీ ఇక్కడ వసతులు కానీ చాలా పెద్ద వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పడింది ఫ్రెండ్స్. మైసూర్కి మెయిన్ ఆయుపట్టు చాముండి హిల్సే. ఎందుకంటే చాముండి అమ్మవారి దయ, నెక్స్ట్ మైసూర్ రాజుల యొక్క దర్పం, ఈ రెండు కలిపితే మైసూరు. ఎందుకంటే ఈ రోజున అంటే నేను మైసూర్ చూసి వచ్చిన తర్వాత మైసూర్లో అసలు భిక్షగాళ్ళే ఉండరంట. ఎందుకంటే అక్కడ కార్పొరేషన్ అలాగా డెవలప్ చేసుకుంది. ఇంకా ఈ హిల్ ఏరియా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఇక్కడ మేము స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. మాకు దర్శనానికే 3 hours పట్టేసింది. ఎందుకంటే ఇది మైసూర్ ప్యాలెస్ ఏరియాకి 13 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం చాముండి హిల్స్ అని కొట్టాలి. చాముండి టెంపుల్ అని కొడితే మళ్ళీ లోకల్లో టెంపుల్ మాత్రమే చూపిస్తుంది. అది ఖచ్చితంగా గమనించండి. ఇంకా మైసూరు అమ్మవారి, చాముండి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ లేపాక్షి బయలుదేరాం ఫ్రెండ్స్. ఎందుకంటే లేపాక్షి అనేది మాది నెక్స్ట్ మజిలీ. నిజంగా ఈ వీడియో మైసూర్ యొక్క గొప్పతనాన్ని, మైసూర్ యొక్క అందాన్ని నా వంతుగా నేను మీకు చూపించగలగడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియో చూస్తున్న వాడు కూడా ఖచ్చితంగా మీకు ఇలాంటి అమ్మవారి ఆదరణ, మైసూర్ రాజుల యొక్క గొప్ప భావన మీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.